నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక స్త్రీ వ్యాధి నిపుణురాలిని, అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈ రోజు మనం ట్యూబ్ టెస్ట్ అంటే హెచ్ఎస్జి గురించి తెలుసుకుందాం. అసలు అదేంటి, ఎలా చేస్తారు, నొప్పి వస్తుందా, దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి అంటే, మనకి గర్భాశయం పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. దాని పక్కన అండాశయాలు ఉంటాయి. సో మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండాలు విడుదలైనప్పుడు ట్యూబ్ లోకి వస్తాయి. వీరికణాలు ట్యూబ్ లోకి వెళ్ళి అండాలను కలిసి బేబీ ఫామ్ అవుతుంది అనమాట. ఆ బేబీ వచ్చి యూట్రస్ లో అతుక్కుంటుంది. ఇవన్నీ సరిగ్గా అవ్వాలంటే మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, మనకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవుతుంది. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి చేసే టెస్టే హెచ్ఎస్జి అంటే ట్యూబ్ టెస్ట్. ఇది ఎలా చేస్తారు అంటే, లోపల నుంచి డై పుష్ చేస్తారనమాట. సో ఒక చిన్న క్యాన్యులా పెట్టి యూట్రస్ మౌత్ దగ్గర అంటే సర్విక్స్ దగ్గర పెట్టి అక్కడి నుంచి ఒక డై పుష్ చేస్తారు. డై పుష్ చేసి ఎక్స్రేస్ తీస్తారనమాట. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయనుకోండి, ఈ డై అనేది ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చి అబ్డామిన్ లో పడాలి. మనకు అది క్లియర్ గా ఎక్స్రేలో తెలిసిపోతుంది. అదే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతాయి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో బ్లాక్ ఉందనుకోండి, ట్యూబ్స్ స్టార్టింగ్ లోకి వెళ్ళి డై ఆగిపోతుంది. అదే ఎండింగ్ లో బ్లాక్ ఉందనుకోండి, ట్యూబ్స్ ఎండింగ్ వరకు వెళ్ళి డై ఆగిపోతుంది అనమాట. సో మనకి అబ్డామిన్ లోకి డై రాలేదు అంటే కనుక ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టు. సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మనకి న్యాచురలీ ప్రెగ్నెన్సీ రావడం కష్టం. నెక్స్ట్, ఈ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? అందరికీ అవ్వవే న్యాచురల్ గా, చాలా మందికి ఓపెనే ఉంటాయి. సో ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అండి. మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫెక్షన్ అయినా కానివ్వండి, పాస్ట్ లో అయినా ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా వస్తే కనుక మనకి ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ఫైబ్రోసిస్ అయిపోయి అక్కడ కొంచెం డ్యామేజ్ అయిపోయి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో పిఐడి కానీ ఎనీ ఇన్ఫెక్షన్స్, పాత్ టీబీ అలా ఏమైనా వచ్చినా కూడా మనకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. లేదా ఎండోమెట్రియోసిస్. కొంతమందికి బ్లడ్, మెన్స్ట్రల్ బ్లడ్ అనేది, పీరియడ్ టైంలో బ్లడ్ అనేది రివర్స్ లో వెళ్ళి ట్యూబ్స్ నుంచి అబ్డామిన్ లోకి వెళ్ళి డిపాజిట్ అవ్వచ్చు అనమాట. అలా అయినప్పుడు కొంచెం అతుకులు ఫామ్ అవుతాయి. ఈ ట్యూబ్స్ నుంచి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ వెళ్తుంది కాబట్టి ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి లేదా లోపల అతుకులు ఫామ్ అయ్యి, అబ్డామినల్ అతుకులు ఫామ్ అయ్యి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వచ్చు. ట్యూబ్స్ లో కూడా వాపు రావచ్చు. ఇలాంటి కండిషన్స్ లో మనకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనకి క్లియర్ గా హెచ్ఎస్జి అంటే ట్యూబ్ టెస్ట్ లో తెలిసిపోతుంది అనమాట. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ థింగ్, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక ఆ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేసుకోవాలి. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే స్టార్టింగ్ లో బ్లాక్ అయ్యాయి అనుకోండి, మనం అది ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. లాప్రోస్కోపీ చేసుకుని, హిస్ట్రోస్కోపీ చేసుకుని కింద నుంచి ఒక క్యానిలా పెట్టి ట్యూబ్ లో పెట్టి దాన్ని ఓపెన్ చేద్దామని ట్రై చేయొచ్చు. 100% ఓపెన్ అవుతుందని మాత్రం ఉండదన్నమాట. ఓపెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం ట్రై చేసి ఓపెన్ అయ్యాయి అనుకోండి, వెరీ గుడ్. లేదు అంటే కనుక మనకి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సిన ఛాన్స్ రావచ్చు. సో ఈ లాప్రోస్కోపీ చేసేటప్పుడే లోపల చాలా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఏదైనా టీబీ ఉంది అని అనిపించింది అనుకోండి, వైట్ నాడ్యూల్స్ లా కనిపించి, కేసియస్ నాడ్యూల్స్ అంటారు, అవన్నీ కనిపిస్తే కనుక మనం టీబీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎండోమెట్రియోసిస్ ఏమైనా కనిపించింది అనుకోండి, లాప్రోస్కోపీలో చాలా అతుకులు ఉన్నాయనుకోండి, ఆ అతుకుల్ని రిలీజ్ చేద్దామని ట్రై చేసి ట్యూబ్స్ ఏమైనా ఓపెన్ చెయ్యొచ్చా అనేది చూసుకోవాలి. ఇది కాకుండా ఇంకేమైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ కనిపిస్తే యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి కేసులోనూ లాప్రోస్కోపీలో ట్యూబ్స్ ఓపెన్ చేయలేము. కొన్ని కేసెస్లోని ఓపెన్ చేయగలుగుతాము. ఓపెన్ చేస్తే న్యాచురల్ గా ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు లేదా ఐఓఐ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఓపెన్ చేయలేకపోయామనుకోండి, మనకి ఓన్లీ ఆప్షన్ ఐవీఎఫ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్యూబ్సే బ్లాక్ అయిపోతే వీరికణాలు అండాన్ని ఎలా కలుస్తాయి, బేబీ ఎలా ఫామ్ అవుతుంది, బేబీ వచ్చి ఇక్కడ ఎలా అతుక్కుంటుంది, అవ్వదు కదా. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే కనుక మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ఒక్కటే ఆప్షన్. లాప్రోస్కోపీ ద్వారా ట్రై చేసి కూడా మనం ఓపెన్ చేయలేకపోతే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ ఒక్కటే ఆప్షన్. ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఇంకేవి ప్రాబ్లం లేదు కాబట్టి మనకి సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్ లో కూడా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఈ ట్యూబ్ టెస్ట్ వల్ల అంటే, కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందండి ట్యూబ్ టెస్ట్. మనం డై పుష్ చేస్తాం కాబట్టి ఆ డై అనేది ట్యూబ్స్ నుంచి రావాలి కాబట్టి ఆ స్ట్రెచ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. బట్ దానికి మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకుని యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్స్ మేజర్ గా ఏం ఉండవండి. కానీ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ట్యూబ్ టెస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్యూబ్ టెస్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ వీడియోలో ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, ఎలా చేస్తాం, ట్యూబ్స్ ఎప్పుడు బ్లాక్ అవ్వచ్చు, దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, బ్లాక్ అయి ఉంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.